ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేటువంటిది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా అనుసరించి ఏదైతే మనకి జనాభా గణన ఏదైతే మనకి జరిగి ఉందో 2011లో జనాభా గణన ఏదైతే జరిగి ఉందో సో దాన్ని అనుసరించి సీట్లను పెంచేటువంటి కార్యక్రమాన్ని చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మరి డీలిమిటేషన్ ప్రాసెస్ ఏదైతే చేస్తూ ఉన్నారో దీనికి ఫాలో అవుతున్నటువంటి మెయిన్ క్రైటీరియా ఏంటి అండి? పాపులేషన్, జనాభాకు సంబంధించినటువంటి అంశాన్ని వీరు ఫాలో అవుతూ ఉన్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ ఈ సదరన్ స్టేట్స్, దక్షిణ రాష్ట్రాలు అనగా తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, సో ఈ రాష్ట్రాలు ఏం చేసినాయి అంటే ఈ యొక్క జనాభా పెరుగుదలని అరికెట్టేటువంటి కార్యక్రమాలను చేయడం జరిగింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ముగ్గురు పిల్లలు ఉంటే పంచాయతీ ఎలక్షన్స్లో పాల్గొనకుండా తగు చర్యలను ఈ యొక్క రాష్ట్రాలు తీసుకోవడం జరిగింది. కారణం ఏంటి అంటే ఈ రాష్ట్రాలలో జనాభా పెరుగుదలను అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ చర్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడం జరిగింది. సో తద్వారా ఏం జరిగింది? ఈ రాష్ట్రాలలో జనాభా పెరుగుదల అనేటువంటిది తగ్గింది. మిగిలిన ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఇప్పుడు యూపీలో చూసుకున్న, బీహార్లో చూసుకున్న, రాజస్థాన్లో చూసుకున్న ఈ యొక్క పాపులేషన్ అనేటువంటిది గణనీయంగా పెరగడం జరిగింది. కారణం ఏంటి అంటే అక్కడ పాపులేషన్ గ్రోత్కి సంబంధించి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. బట్ సదరన్ స్టేట్స్లో అనేక కార్యక్రమాలను తీసుకొచ్చారు పాపులేషన్ యొక్క గ్రోత్ని తగ్గించడానికి. సో తద్వారా ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే ఈ యొక్క పాపులేషన్ డిఫరెన్స్ అనేటువంటిది వచ్చింది.